ప్రభుత్వ పోకడలపై ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందని మాజీ ఎంపీ కేతిరెడ్డి అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆయన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఎమర్జెన్సీ అని తలపిస్తుందని, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ పోకడలపై ప్రశ్నించాల్సిన బాధ్యత వారిపై ఉందని ఆయన గుర్తు చేశారు. మీరు ప్రస్తుతం ప్రవర్తిస్తున్న తీరును బట్టి మీకు రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి తప్పదని ఆయన పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం వారు ఇచ్చిన హామీలు అమలుపరచలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కక్ష సాధింపు చర్యలు మాత్రమే పరిమితమవుతా ఉంది. గోవర్ధన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు కూడా. అటువంటి వాడిని కూడా విడిచిపెట్టుకోకండి. అంటే ఎవరు యాక్టివ్గా ఉంటారో ఆ జిల్లాలో, లేకపోతే ఎవరు భవిష్యత్తులో కూడా రాజకీయంగా వారికి పోటీ అవుతారో అటువంటి వారందరినీ కూడా తప్పుడు కేసుల్లో అన్నీ కూడా పెట్టేసి వారు కూడా వెంటనే కూడా బయటికి వచ్చే పరిస్థితులు ఉన్నా కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులోనే జడ్జిలే కామెంట్ చేస్తున్నా కూడా ఈ సెక్షన్స్ అట్రాక్ట్ కావు, ఈ సెక్షన్స్ అనేది కూడా తగదు మీరు పెట్టడానికి అన్నా కూడా అటువంటి కేసులు పెట్టి మళ్ళా కూడా వాళ్ళు వెంటనే విడిచిపెట్టుకోకుండా బెయిల్ అనేది వస్తుందేమో అని చెప్పేసి తదుపరి కేసులు కూడా పీటీ వారెంట్లు అంట అటువంటి కేసులు పెట్టేసి ఈరోజు 3 నెలలు 4 నెలలు 6 నెలలు కూడా పెట్టే ఒక కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చేస్తే భవిష్యత్తులో వారందరూ కూడా భయపడతారని భయభ్రాంతులు చేస్తామని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నారు. ఏమీ కాదు, భవిష్యత్తులో మీరు చేసే దానికంతా కూడా ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. మీకు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పేదే కాకుండా భవిష్యత్తులో ఇతర రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే ఎలా చేయాలని చెప్పేది కూడా ఈరోజు మీరు నేర్పిస్తున్నారు. అదే దారిలోనే పోతే మీరు మీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారుగా మాత్రం ఆలోచించకూడదు. ఈరోజు అక్కడ ఉండే శాసనసభ్యులు, అక్కడ ఉండే పార్లమెంటు సభ్యులు, అక్కడ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే తెలుగు కూటమి పార్టీల్లో యాక్టివ్గా ఉండే వారందరూ కూడా భవిష్యత్ అనేది కూడా వారు ఓడిపోతే వారు మా భవిష్యత్ ఏమని చెప్పి ఆలోచన చేసి ఈరోజు చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది, బాధ్యత ఉంది అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. కానీ ఎవరిగానే భయపడము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా రాజకీయంగా ఎదుర్కొని తప్పకుండా కూడా వచ్చే ఎన్నికల్లో కూడా తగిన గుణపాఠం కూడా చెప్తాం.